ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ధర్మాన్ని నేను తప్పలేదు, ఆ ధర్మమే నన్ను కాపాడుతూ వచ్చింది. ఒక్కటైతే నమ్ముతా, ఈ భజనకున్నంత శక్తి ఇంకా దేనికి లేదు కలియుగంలో. ఓకే. ఒక మనిషిని, ఎందుకంటే మనకు ఉపనిషత్తులో ఒక వాక్యం ఉందయ్యా, కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్తకేశం అని ఉంది. అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞయాగాది క్రతువులు, తపస్సులు, ధ్యానాలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో కలియుగంలో ఎన్ని చేయక్కర్లా, ఇల్లు వదిలిపెట్టి ముక్కు మూసుకుని తపస్సులు చేయక్కర్లా, సంకీర్తన నువ్వు గానం చేస్తే అంత ఫలితం ఈ కలియుగంలో వస్తుందని శాస్త్రం చెప్తుంది. భగవంతుడు కూడా ఎక్కడ భజన ఉంటే, ఎవరు పాడుతుంటే ఆ పక్కనే ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనం వెతుకుతాం దేవుణ్ణి, మన పక్కన మనలోనే ఉన్నాడు, దాన్ని తెలుసుకోగలిగినాడు. అంటే అద్దం మీద మన ప్రతిబింబం కనపడాలి. మనం ఏం చేయాలి, అద్దం మలినంగా ఉంటే తుడిసేసేయాలి మురికిని, అప్పుడు ప్రతిబింబం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మన దగ్గర కామక్రోధాలు, లోభ, మదమాత్సర్యాలు, అసూయ, రాగద్వేషాలు అన్నీ పెట్టుకుని దేవుడు కనపడమని ఎక్కడో ఎతికితే ఎట్ట? ఇప్పుడు చేదు దోసకాయ ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా దాని గుణం మారదు. అవును, మనం కూడా అంతే. ముందు ఇక్కడ శుద్ధి చేసుకునేంతకాలం ఎక్కడ తిరిగినా ఫలితం ఉండదు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అంటారు. నువ్వు ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళాలన్నా, అధపాతాళానికి వెళ్ళాలన్నా నీ మనసే కారణం. దాన్ని నియంత్రించుకోగలిగితే ఉన్నత స్థితిలోకి వెళ్తావు. దానికి బానిస అయ్యావనుకో, అది ఇంద్రియాలకు మనకి ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఆదేశాలు ఇస్తుంది. అది చెప్పినట్టు పోయావనుకో అధపాతాళానికి వెళ్ళిపోతాం. ఈ రెండింటికి వెనకుంటుంది ఒకటి బుద్ధి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అది హెచ్చరిస్తుండదు, నువ్వు చేసే ప్రతి పని తప్పని. వినవా దాని మాట విన్నవాడు ధన్యుడు. అట్లా బ్రతకాలనేది నా ఆలోచన ఫస్ట్ నుంచి కూడా. అట్లాగే జీవిస్తూ వచ్చా. ప్రతిదీ కూడా దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క టర్నింగ్ అట్లా చేసుకుంటా నేటి కాలానికి ఇక్కడ కూర్చోబెట్టాడు. అయితే మీ లైఫ్లో మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా నాకు తెలిసి. సో ఏమన్నా షేర్ చేసుకుంటారా, అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి? నేను చాలా బాధలు పడ్డానండి. అంటే ఆర్థికంగా మనకేమో ఎక్కువగా సంపాదించే స్తోమత లేదు, ఆటో నడిపితే ఆ కుటుంబాన్ని సాకాలి. ఈ దీనికి తోడు చిన్న చిన్న అప్పులు ఉంటాయి, అవి ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో చెప్పలేము. ఇంట్లో చెప్తే వాళ్ళు డేలా పడిపోతారు. వాళ్ళకి చెప్పకూడదు, అన్నీ మనం చేయాలి. అందులో భరించేవాడు భర్త అనే ఒక సూక్తుంది. అవును అవును. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనమే భరించుకోవాలి. ఆ కష్టం వాళ్ళకి తెలియకూడదని నేను ఏడ్చుకున్న సందర్భాలు అయ్యా. అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి మధ్యలో 2-3 కిలోమీటర్ల గ్యాప్ వస్తుంది. అటువంటి టైంలో ఏదో ఒక దేవుడు పాట అనుకుంటా ఏడ్చుకుంటా వెళ్ళేవాడిని. ఓకే. అట్లా కళ్ళప్పుడు నీళ్ళు పెట్టుకుంటా, అట్లన్నా భగవంతుడు మొర వింటాడేవని అట్లా చేసుకున్న రోజులు ఉన్నాయి. ఓకే. అయినా భగవంతుడు నన్ను మాత్రం బాగానే చూశాడు. నాకు ఏదో తినటానికి వాటికి ఇబ్బంది లేదు. అనౌన్స్మెంట్లు కూడా నెల ఉంటే ఒక్కోసారి 20 రోజులు వస్తుంది, ఒక్కోసారి నెల ఉంటాయి, ఒక్కోసారి తక్కువ ఉంటాయి. ఓకే. ఎన్ని ఇస్తారు అనౌన్స్మెంట్ ఒక్కదానికి? అనౌన్స్మెంట్కి వెళ్తే మాకు ఆయిల్ మనమే పెట్టుకోవాలి, మైకులు, ఈ రికార్డింగ్ యాంప్లిఫైర్ అవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టుకొని 1500 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1300 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అట్లా లెంగ్త్ను బట్టి ఉంటుంది. సో ఆర్కెస్ట్రా కూడా మీ ఓనే కదా? ఆర్కెస్ట్రా మా సొంతం. అంటే ఇన్స్ట్రుమెంట్స్ మాయి కదయ్యా. నా ఫస్ట్ నుంచి 18 ఏళ్ళ నుంచి ఏ కీబోర్డ్ వాళ్ళదే, రిథం ప్యాడ్ ఎవరి ఆడలే. అయితే టీం మాత్రం నేను. ఓకే. మొదటి నుంచి నేను ఆడి జోలికి వెళ్ళా. ఎందుకంటే వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, మనం అక్కడికి వెళ్ళి పాటలు పాడాలా. ఇవన్నీ చూసుకుని మైండ్ పాడు చేసుకొని అక్కడికి వెళ్ళి మన కాన్సన్ట్రేషన్గా పాడాలంటే వీళ్ళపైన ఉంటుంది, వీడు రాలేదు టెన్షన్ ఉంటుంది అనమాట. ఎవరు బతుకు వాళ్ళే బతకాలి, అన్నీ మనమే వాటేసుకుందాం అంటే కుదరదు. అందుకోసం అయితే నేను ఆర్కెస్ట్రా పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా. ఓకే. 18 సంవత్సరాల నుంచి 18 ఒక్కళ్ళు కూడా మారలా. అందరు నా వెంటే ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఇక ముందు కూడా ఉంటారు. ఎందుకంటే ఈరోజు నాకేదో ఫేమ్ వచ్చింది, ఇంకోళ్ళు లేదా మంచి వాళ్ళని తెచ్చి పెడదాం, ఇట్లాంటి ఆలోచనలు నాకు లేవండి. ఓకే. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చారు, వాళ్ళు కూడా నా విజయంలో తోడ్పడ్డారు. వాళ్ళని నేను ఉన్నంతకాలం వాళ్ళు నా అంటే ఉంటారు. కానీ మీరు మాట్లాడుతుంటే చాలామందికి ఇన్స్పిరేషన్ నిజం చెప్పాలంటే. అంటే కొంతమంది ఎట్లుంటారంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళను కొంచెం మనం పైకి రాగానే సో వాళ్ళను అడ్జేస్తాం. సో మీరే వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే చాలా గ్రేట్. నాకు ఏదైనా ఒకటి అయ్యప్ప స్వామి మంచి పాట ఏదైనా పాడండి. పాడదామండి.
ఇవన్నీ కూడా మా అబ్బాయి రాసిన పాటలేనండి. ఓకే. ఎందుకంటే నాది జీరోతో మొదలైంది ప్రయాణం అని చెప్పే కదా, అటువంటి దాని గురించి కూడా నానా నువ్వు మాలేసుకుంటావు, నీ జీవితాంతం మాల్లో ఉన్నంతసేపు అహంకారం అనేది తలకెక్కకూడదు. భగవంతుడు తలకెక్కితే కిందకు తోసేస్తాడు. నీ జీవితం నీ కళ్ళ ముందు కదిలాడాలి అని ఒక పాట రాశాడు. ఓకే. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మామణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కుమొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. చాలా బాగుంది. ఇంకా ఏమన్నా అంటే ఎక్కువ మీరు అయ్యప్ప స్వామి పూజలు చేసేటప్పుడు ఎక్కువ ఏ పాట కోరుకుంటారు జనాలు? ఈ పాట కావాలి, ఈ పాట కావాలని. ఏ పాట అది? అట్లా పాడతానికి అయ్యా, నేను ఇక్కడ హైదరాబాద్లో గంగపుత్ర నరసింహరావు గారు అవును ఉన్నారు, అయ్యప్ప స్వామి పాటలు పాడుతుంటాడు. ఆయన ఓ పాట చేశాడు, పిల్లలు లేని వాళ్ళకి ఆ సంతానం లేనటువంటి అమ్మాయిని పడే బాధలు అవన్నీ కూడా తన భర్త గురుస్వామితో వెళ్తా చెప్పినటువంటి తన వీడియో కూడా చేశాడు ఆయన. ఏపీలో ఆ పాటకు నేను ఫేమస్ ఇక్కడ బాగా, ఇక్కడ ఎట్టుంటుందో నాకు తెలీదు. ఎల్లంలోనే నా అన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు, గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు, తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరముంచినారు, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడువనయ్యా, మా శబరి కొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా. ఈ పాట పాడుతుంటే ఈ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉంటాలే, అసలు వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళిపోయి ఎంతమంది ఏడుస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు పిల్లలు లేకపోవడం శాపం కాదు, పిల్లలు లేకపోతే భర్తలో కొడుకును చూసుకుంటుంది భార్య, భార్యలో కూతురును చూసుకుంటాడు, హ్యాపీగా బతుకుతారు వాళ్ళు. ప్రకృతిలో ఏదైనా భగవంతుడు ప్రసాదించాలి, అటువంటి వాళ్ళకు చేయుతుగా ఉండాలి తప్ప కాకుల్లాగా ఇనప ముక్కులు వేసుకొని పోడవకూడదు అనమాట. వాటి ప్రతిఫలం తర్వాత ఉంటుంది, ఎప్పుడైనా దైవదోషం చేయకూడదు. దాని పర్యవసానం చూడండి, మనకు చెప్తారు, దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు దొరికితే తన్నులు తినడానికి సిద్ధపడాలి, పాపం చేసేవాడు దేవుడు శిక్షిస్తాడు, ఇది తెలుసు. ఇప్పుడు కొంతమంది చెప్తారు చూడు, సాగిల పడితే మా దేవుడు అన్నీ తీసేస్తాడు, ఇది తప్పండి. ప్రతిదానికి శిక్ష అనుభవించాల్సిందే. భగవంతుడే ఉన్న 2 కళ్ళున్న నువ్వే ఇన్ని చేస్తున్నప్పుడు 1000 కళ్ళున్న భగవంతుడు ఏం చేస్తాడండి? అందులో ఆయన శిక్షా స్మృతి కాలాన్ని బట్టి అప్డేట్ అవుతూ వస్తుంది. ఇదివరకు మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఒరేయ్ నువ్వు పాపం చేస్తే ఇటేడు తరాలు అటు లేదు ఇటు లేదు, ఎవరు చేసిన పాపం వాళ్ళే వెంటనే. అది భగవంతుడు బాగా అప్డేట్ అయిపోయాడండి, ఆయన లేడనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే చెట్టుకి కాయలు మామూలుగా రాలవు, పండినప్పుడు రాలిపోతాయి. పాపం కూడా అంతే, దాని వరకు వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. మధ్యలో వీడేమన్నా మారతాడేమోనని చిన్న చిన్న ఎదురు దెబ్బలు వేస్తాడు, అప్పుడు కూడా అనుకుంటే చివరిన ఉంటుంది. అందుకనే ఎప్పుడు దైవదోషం చేయకూడదయ్యా, భగవంతుడిని అలా. అందుకనే మనకు మహాభారతం చెప్పింది, పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి. పాపం చేయడానికి భయపడాలి, భగవంతుడిని ఇష్టపడాలి. ఎట్లా? 20 ఏళ్ళు దాటిన తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత ఇష్టపడతాడు, లవ్ వాడు ప్రేమ అంటారు కదా, అంతలా కళ్ళు మూసినా తెరిసిన దేవుడు కనపడాలి, అట్లా ప్రేమించాలి భగవంతుడిని.
తర్వాత సంఘంలో జీవిస్తున్నాం, చిన్న పెద్దలు ఉంటారు, ఉమ్, పెద్ద చిన్న గురువు దైవం, వాళ్ళు చెప్పిన పాటిస్తా నడిస్తే చాలా ఉన్నతుడు అవుతాడు, మనిషి పరిపూర్ణుడు అవుతాడు అనమాట. ఉమ్, అవి లేకపోతే జీవితాన్నే కోల్పోతారు. ముందు తెలియదు. మన సినిమాలు చూస్తుంటామే, ఇంటర్వ్యూలు అయిన 10 నిమిషాల దాకా విలన్ బ్రహ్మాండం ఉంటాడు, ఇక అక్కడి నుంచి పతనం మొదలైంది విలన్కి, అవును హీరో పెరుగుతూ ఉంటాడు. అవును ధర్మం చేసేవాడు కూడా అంతే, చివరిలో విజయం మాత్రం ఆడిదే. అదే అట్టాటి నమ్ముతా నేను. ఉమ్.